వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అతి పురాతనమైన నాగవాసుకుని దర్శనానికి వెళ్తున్నామండి. గంగా నది ఒడ్డున ఉంటుంది. ఇది చాలా ప్రాచీనమైన ఆలయం. సర్పాలకి రాజు వాసవికి మహాశివుని మెడలో ధరించే సర్పమైన వాసవికి ఆలయం అండి. క్షీరసాగర మదనం గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. క్షీరసాగర మదనంలో మేలు పర్వతానికి ఒక సర్పాన్ని తాడులాగా కట్టి చిలికారు కదా, ఆ సర్పమే వాసువికి. అలా క్షీరసాగర మదనం చేసేటప్పుడు రాపిడి వలన వాసువికి గాయాలు తగిలాయి. అప్పుడు విష్ణుమూర్తి ఆ గాయాలన్నీ చూసి వాసువికి ప్రయాగరాజ్ అంటే త్రివేణి సంగమం వెళ్ళి సరస్వతి నదిలో స్నానం చేసి సేద తీరమన్నారు. అలా సేద తీరిన ప్రదేశమే ఈ ఆలయం. వాసవికి గాయాలు తగ్గే వరకు తపస్సు చేసుకుంటూ ఈ ప్రాంతంలోనే గడిపారంట. గాయాలు మానాక తిరిగి పాతాళలోకంలోకి వెళ్ళిపోయిందంట. చేసుకొని రూమ్కి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా రాగానే అక్క అయితే దోసపిండి రెడీమేడ్గా తెచ్చుకున్నాం కదా, అది అప్పటికప్పుడు కలిపేసింది అనమాట. మాకంతా కూడా దోసపిండి రెడీమేడ్గా కలిపేసి దోశలు వేసేసిందండి. చట్నీ కూడా రెడీమేడ్గా తెచ్చుకున్నాం, ఊరికే తాలింపు వేసుకోవటమే కలిపేసుకొని. ఇదిగోండి, ఇంకా మేము దర్శనం అయిపోయి రూమ్కి అయితే వచ్చేసాము. నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.